హాయ్ అండి. అందరికీ నమస్తే. నోరూరించే ఉసిరికాయ పచ్చడి చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేనైతే అర కేజీ ఉసిరికాయలనైతే తీసుకొని, వాటిని బాగా శుభ్రం చేసుకొని, కడుక్కొని, తడిగుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని, ఒక గిన్నె పెట్టుకొని, ఆ గిన్నెలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం ఒక చిల్లుల గిన్నె కానీ ఉన్నా, లేకపోతే చిల్లుల ప్లేట్ లాంటిది ఉన్నా దాని మీద వాటర్ మీద పెట్టుకొని మనం ఉసిరికాయలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉసిరికాయలన్నీ కూడా ఆవిరి మీద పెట్టుకోవాలి. అన్నీ ఈవెన్గా 1 బై 1 పెట్టుకుంటూ ఇలా లైన్గా పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ ఈవెన్గా పెట్టేసుకున్న తర్వాత మనకి ఒకటి మూత అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆవిరి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకి పగుళ్ళు అనేవి వచ్చినాయి కదా, ఇలా పగిలినట్టు వస్తే మనకి సరిపోతుంది. మనం ఎక్కువ ఉసిరికాయలు అనేది ఆవిరితో పట్టనవసరం లేదు. 15 మినిట్స్ మనం ఇలా చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది. చల్లారి పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని అన్నీ కూడా చాలా ఈజీగా అయితే ఇలా పిక్క నుంచి చేసుకోవచ్చు. మనకి నైఫ్తో తీయనవసరం లేదు, మనకి ఆవిరి మీద ఉడికినాయి కాబట్టి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. మొత్తం అన్నీ కూడా ఇలా తీసేసుకొని తర్వాత చిన్న చిన్న పీసుల కింద అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే తీయచ్చు. మనం నైఫ్తో కానీ చాలా ఈజీగా చాలా ఎలా వస్తున్నాయో చూడండి. మొత్తం అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద తీసేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ కూడా ఇలా ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసేసుకొని అన్నీ తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత మనం ఒక గంట పాటు అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు. తర్వాత మనం నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలైతే తీసుకుంటున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకుంటున్నాను. ఇవి మొత్తం కూడా లైట్ సిమ్లో పెట్టుకొని అంతా కూడా ఈవెన్గా వేపుతూ ఉండాలి. మరీ ఎక్కువసేపు అయితే వేగనవసరం లేదు. లైట్గా ఒక 5 మినిట్స్ వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతాయి. వేగిన తర్వాత మనం పక్కగా ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకుంటే సరిపోతుంది. మనం చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్లోని 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఒలిచిపెట్టి ఉన్న ఉసిరికాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని 2 పార్ట్లుగా వేసి వేయించుకోవాలి. ఉసిరికాయలు అనేవి మరీ ఎక్కువసేపు వేయించక్కర్లేదు. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు అయితే వేగనవసరం లేదు. వేగిన తర్వాత మనం పచ్చడి ఏ బౌల్లో అయితే కలుపుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి కొద్ది కొద్దిగా తీసేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఉసిరికాయలో ముక్కలు తినకుండా పాడేస్తారు కదా, ఈ విధంగా చేసుకుంటే చక్కగా తినేస్తారు. వగరు అనేదే అనిపించదు. ఎందుకంటే ఉసిరికాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కోసం మనం చేసుకుంటాం. అవే తీసి పడేస్తే మనకి ఔషధాలన్నీ పోతాయి కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటే పచ్చడి చాలా బాగా కుదురుతుంది. కాబట్టి మనం ముక్కలు అనేది పడేయకుండా పిల్లలు కూడా చాలా బాగా తినేయచ్చు. మొత్తం ముక్కలన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లోని మనం పచ్చడి కోసం పోపులు అనేవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా 4 ఎండుమిర్చి,
కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. లైట్గా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయలని ఒలుచుకొని పొట్టు అనేది తీసేసుకొని కచ్చా పచ్చాగా చేసుకొని ఒక 10-15 వరకు వెల్లుల్లిపాయలు అనేది వేసుకొని కచ్చా పచ్చాగా చేసుకొని అవి కూడా మన స్టవ్ ఆఫ్ చేసి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు అయితే అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక లైట్ ఆయిల్ వేడికైతే సరిపోతుంది. తర్వాత మనం ఇవి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకొని మనం పచ్చడి ప్రాసెస్ అయితే చేసుకుందాం. ముందుగా మనం బౌల్లోకి ఆవపిండి, మెంతిపిండి అది వేసేసుకున్నాం. ఆ క్లిప్ అయితే మిస్ అయింది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. అది వేసేసుకున్న తర్వాత కేజీ కాయలు కాబట్టి నేను సాల్ట్ అనేది తీసుకుంటున్నాను. లేదంటే కల్లుప్పు మనం ఎండలో పెట్టుకొని మిక్స్ చేసుకొని అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పోపు దినుసులు కూడా వేసేసుకొని ఆయిల్, ఉప్పు, కారం మొత్తం అంతా కలిసేంత వరకు బాగా కలపాలి. మనం ఇందులో మెంతిపిండి, ఆవపిండి వేసాం కాబట్టి మనకి పచ్చడి అనేది ఆవకాయ టేస్ట్ అయితే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనం పచ్చడి కోసం పల్లీల నూనె అయినా తీసుకోవచ్చు, లేదంటే వేరుశనగ నూనె అయినా తీసుకోవచ్చు. తర్వాత మనం టేస్ట్కి తగ్గగా సాల్ట్ అనేది చూసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత మనం ఇందులోకి చింతపండు అది వేయలేదు కాబట్టి మనం 3 నిమ్మకాయలు అనేది రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చడి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ రసం అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గగా సరిపోయిందా లేదా అని ఉప్పు, కారం చూసుకొని ఒక 2 డేస్ అనేది పక్కన పెట్టుకోవాలి. 3వ రోజు మనం ఇలా మూత తీసి చూస్తే మన పచ్చడి అనేది ఇలా ఆయిల్ అనేది పైకి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఒకసారి గరిటెతో కలుపుకొని ఉప్పు, కారం అనేది కరెక్ట్గా సరిపోయినాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది. పచ్చడి అనేది చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చడి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చడి అనేది 1 సంవత్సరం పాటు నిల్వ అయితే ఉంటుంది. మనకి ఈ సీజన్లోనే దొరుకుతున్నాయి కాబట్టి ఈ సీజన్లో పెట్టుకొని మన సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు. ఉసిరికాయలో ఉండే బెనిఫిట్స్ మనకి చాలా పోషకాలు అనేవి ఉంటాయి కాబట్టి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.